బిగ్ బాస్ సీజన్ 9 డే 5 ఫ్రైడే రోజు జరిగిన ఎపిసోడ్ గురించి యాక్చువల్గా నిన్నే రివ్యూ రావాలి, బట్ ఐ వాస్ హ్యావింగ్ ఎ వెరీ బ్యాడ్ హెడేక్. సో నిన్న నేనేం వీడియో షూట్ చేయలేకపోయాను. ఎనీవే, సో గెటింగ్ ఇన్ టు ద వీడియో, కెప్టెన్సీ టాస్క్ జరిగింది. కెప్టెన్సీలో సంజన గెలవడానికి మెయిన్ ఎవరెవరు కారణం అని నాకు అనిపించిందో మీతో చెప్పాలనుకుంటున్నా. సో హరీష్ గారి తరపున ప్రియా కంటెస్ట్ చేస్తుంది, అండ్ పవన్ తరపున కళ్యాణ్ కంటెస్ట్ చేస్తున్నాడు, అండ్ సృష్టి తరపున రాము, సంజన గారి తరపున శ్రీజ, అండ్ ఎమాన్యుల్ తరపున బర్నీ గారు ఫస్ట్లోనే అవుట్ అయిపోయారు. దే థాట్ ఎమాన్యుల్ అంత ఇది కాదు అనుకున్నారో ఏమో నాకు తెలీదు. బట్ వాళ్ళు ఏంటంటే ముగ్గురు ఇటు ఉన్నప్పుడు ముందు ఒకళ్ళని తీసేస్తే ఇద్దరు ఈక్వల్ కాంపిటీషన్ అవుతుంది అనుకున్నారు. అండ్ ఆల్సో నాకు తెలిసి ఓనర్స్లో ఇది ఉండింది ఏంటంటే శ్రీజ మనల్ని గెలిపించడానికి ఏమైనా చేస్తుందేమో అని ఒక ఇది ఉన్నట్టుంది. అండ్ రాము, అందరూ చాలా మోస్ట్లీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు రాముని టార్గెట్ చేశారు. అండ్ తను కొంచెం సన్నగా ఉన్నాడు కాబట్టి ఇట్ వుడ్ బి వెరీ ఈజీ ఫర్ హిమ్ అనుకున్నారు, మరేమో ఎక్కువసేపు ఉండనివ్వకూడదు అనుకున్నారో నాకు తెలీదు. అతన్నైతే ప్రతి రౌండ్లో అతని రాడ్సే తీస్తూ ఉన్నారు, ఎక్కువ తనని టార్గెట్ చేశారు. అండ్ కళ్యాణ్ గురించి వచ్చేస్తే, కళ్యాణ్ యాక్చువల్గా సపోర్ట్ తీసుకున్నాడు, హోల్డింగ్ పట్టుకున్నాడు. అది అసలు మన మనీష్ చూడలేదు. కానీ ఎప్పుడైతే టెనెంట్స్ టీం వాళ్ళు గట్టిగా దాన్ని పాయింట్అవుట్ చేశారో, ఎవరు చేశాను అని రేపు నన్ను నాగార్జున గారు తిడతారేమో అని ఒక చిన్న భయం మనీష్లో కనిపించింది. ఆ ఒక విషయానికే కళ్యాణ్ అయితే తీసేయడం జరిగింది. సో కళ్యాణ్ అవుట్ అయిపోవడం వల్ల తన వల్ల పవన్ అయితే ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. సో దెన్ ప్రియా, ఇంకా రాము, అండ్ ఆల్సో శ్రీజ, వీళ్ళ ముగ్గురే ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు ఏమైందంటే శ్రీజ మీదకి అసలు ఎవరు ట్రై కూడా చేయలేదు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్, శ్రీజాన్ లాస్ట్లో అయినా తీసేయచ్చులే అని అనుకున్నట్టున్నారు. దాని మూలంగా ఎక్కువ రాముని టార్గెట్ చేశారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రియా అనే డైలాగ్ కరెక్టే, హీరో కొట్టుకుని కమీడియన్ విన్నర్ చేసినట్టుగా వీళ్ళు టఫ్ అంటే వీళ్ళు టఫ్ అనుకుని సంజనాది ఏముందిలే అనుకున్నారు. వాళ్ళందరూ ఆమెను లోగా ఎస్టిమేట్ చేయడమే ఆమెకు ప్లస్ అయింది. ఆమె కెప్టెన్ అయింది. శ్రీజ తనకి బాగా సపోర్ట్ చేసింది. అండ్ ఆల్సో తెలివిగా శ్రీజ ఫస్టే హైట్లోకి వెళ్ళి ఎక్కి కూర్చుంది. సో తనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ పైది కనుక ఫస్ట్ తీసేసినా కిందకు మోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. సో మంచి